మా పిల్లలు ఫుడ్ కావాలంటే జొమాటోలో ఆర్డర్ పెట్టాను. సరే, డెలివరీ వచ్చింది. కాలింగ్ బెల్ కొట్టగానే పిల్లలు లోపల ఉంటే నేనే డెలివరీ తీసుకోవడానికి వెళ్ళాను. ఆ డెలివరీ ఇచ్చే పర్సన్ చూశాను. చాలా పెద్ద ఆయన, అంటే 60 ఇయర్స్ అబోవ్ ఉంటాయి. ఆయన వేసుకున్న ప్యాంటు షర్ట్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, మాట్లాడే విధానం కానీ, అదంతా చూడగానే నాకు ఎందుకు ఈయన హై ప్రొఫైల్ వ్యక్తి, అంటే మనం అంటూ ఉంటాం కదా బతికి చెడ్డ వ్యక్తులు అన్నట్టుగా. అంటే ఈయన బాగా బతికిన వ్యక్తి, రిచ్ పర్సన్. సో అనివార్య పరిస్థితుల్లో జొమాటో చేయాల్సి వచ్చిందేమో నా సెన్స్ ఎందుకో అలా ఆలోచించింది. ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఆయనతో, మీ పేరేంటండి అంటే ఆయన పేరు చెప్పారు. రండి లోపలికి రండి, కాఫీ తాగుతారు కానీ అన్న. ఆయన ఆశ్చర్యంగా చూశాడు. అంటే జొమాటో డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని ఇళ్లలోకి పిలిచి కాఫీ ఇస్తారా అని. అంటే నా ఉద్దేశం వేరు. నాకు ఆయన చూడగానే ఒక రకమైన ఫీలింగ్ కలిగింది. సరే, ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో బేసిక్గా మిగిలిన వాళ్ళు ఎవరిని మనం కూడా లోపలికి రానివ్వం, మంచినీళ్ళు తాగుతారని కూడా అడగం మామూలుగా అయితే. సో ఆయన చూడగానే నాకు ఎందుకు తెలిసిన వ్యక్తిలాగా, చాలా పెద్ద వ్యక్తిలాగా, హుందాగా అనిపించగానే ఆయన ఆశ్చర్యంగా చూసి, ఓకే అండి, థ్యాంక్స్ బాబు, వస్తానండి అని వెళ్ళిపోతూ ఉంటే నేను కూడా ఆయన ఇచ్చిన పార్సిల్ లోపల పెట్టి ఆయనతో పాటు లిఫ్ట్లో కింది వరకు వచ్చి, కిందికి వచ్చిన తర్వాత మీతో 2 minutes మాట్లాడాలి సార్ అన్న. ఆయన ఆశ్చర్యంగాను ఆనందంగాను చూస్తూ ఉన్నారు. సార్, మిమ్మల్ని చూస్తుంటే జొమాటోలో డెలివరీ చేసే వ్యక్తిగా అనిపించట్లేదు నాకు. మీరు చాలామంది వ్యక్తులతో పనిచేయించిన వ్యక్తిలాగా, అంటే ఏదో వ్యాపారాలు చేసిన వ్యక్తిలాగా, కొంచెం బాగా ధనవంతుల్లాగానే అనిపిస్తున్నారు. ఏమై రైట్ ఆర్ రాంగ్ అని అడిగితే ఆయన నా వైపు ఒక బాధతో కూడిన నవ్వు తెలిసిపోతుంది కదా, ఆయన కళ్ళల్లో మాటల్లో తెలిసిపోతుంది కదా. అంటే నన్ను ఐడెంటిఫై చేసేసావా అన్నట్టుగా ఆయన నన్ను చూసి, సరే రండని, ఆయన వేసుకొచ్చిన బైక్ ఉంది కదా, బైక్ దగ్గర ఇద్దరు నుంచుని మాట్లాడాము. ఆయన చెప్పుకొచ్చారు, ఆయనకి ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి. సో అక్కడ పొలాలు అవన్నీ ఉన్నాయి. హైదరాబాద్ వచ్చారు, 2-3 రకాల వ్యాపారాలు చేశారు, బాగా సంపాదించారు కూడా. చెప్పుకొచ్చారు ఆయన ఏమేమి బిజినెస్లు చేశారు ఏంటి. ఒక విధంగా చాలా రిచ్ ఫెలోనే. ఒక కొడుకు, కూతురికి పెళ్లి చేసి పంపించేశారు. ఆవిడ యుఎస్లో ఉన్నారు, ఆవిడకి 2 పిల్లలు అని చెప్పారు. అయితే ఇంత బాగా బతికిన వ్యక్తి, అంటే నిన్న మొన్నటిదాకా ఆయన ఇంట్లో 2 కార్లు ఉండేవి. బంజారీల్స్లో ఒక ఇల్లు ఉంది, సొంత ఇల్లు. తర్వాత ఆ కార్లకి డ్రైవర్లు, ఇంటి నిండా పని మనుషులు, నిత్యం బిజీగా ఉండే వ్యక్తి. ఈ మధ్య కాలం వరకు, అంటే ఒక 6 నెలల క్రితం వరకు ఆయన లైఫ్ అంతా అట్లా ఉండేది. 6 నెలలు కాదు, లేక 1 సంవత్సరం క్రితం వరకు అలా ఉండేది. మెల్లమెల్లగా ఆయనకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన చేసిన వల్ల కాదు. ఆయన దాదాపు ఒక 40 ఏళ్ళుగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ సంపాదించిందంతా వాళ్ళ అబ్బాయి వల్ల నష్టపోయాడు మొత్తం. ఎందుకంటే ఆయన ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత ఏం చేశాడంటే, ఆయన ఆస్తుల్ని పిల్లలిద్దరికీ షేర్ చేసేసాడు. కూతురికి కొడుక్కి సమానంగా ఆస్తులు పంచేశాడు. ఆయనకి ఏదో బతకడానికి, ఆయన భార్య బతకడానికి ఇంత అమౌంట్ అని పక్కన పెట్టుకుని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి చేసుకుని ఇంత ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు హ్యాపీగా బతకడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేసుకుని అంత ప్లానింగ్తోనే ఉన్నాడు ఆయన. కానీ ఆయన కొడుకు ఏదైతే ఉన్నారో, కొడుకు కూడా పెళ్లి చేశాడు. పిల్లలు లేరు కానీ కొడుకు కూడా బాగా చదువుకున్నాడు, వేరే అమెరికా వెళ్ళి చదువుకుని వచ్చాడు. ఇండియాలో కూడా ఏదో బిజినెస్ చేస్తానని ప్లాన్ చేశాడు. 2-3 రకాల బిజినెస్లు చేశాడు, హోటల్ బిజినెస్ లాంటివి చేశాడు. వాటిలో మొత్తం లాస్ వచ్చేసింది, డబ్బులన్నీ పోయినాయి. ఆ తర్వాత బెట్టింగ్ యాప్లు వైపుకి వెళ్ళాడు. బెట్టింగ్ యాప్ల్లో చిన్న అమౌంట్ కాదు, చాలా బిగ్గర్ అమౌంట్ అని చెప్పాడు ఆయన. సో పాపం అట్లా ఆయన చెప్తుంటే ఆశ్చర్యం వేసింది నాకు. కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆయనకి. కొన్ని కోట్ల రూపాయలు కొడుకు బెట్టింగ్ యాప్ల ద్వారా పోగొట్టేశాడు. ఆ తర్వాత షేర్ మార్కెట్లోకి దిగాడు. షేర్ మార్కెట్లో కూడా చాలా ఇన్వెస్ట్ చేశాడు. అయితే మామూలుగా షేర్లు కొనేమితే బాగానే ఉండేది. అందులో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఏదో తగలడుతుంది, లాటరీ టైప్. అది వస్తే వస్తాయి, పోతాయి. అలాంటివి ఏవో పెట్టి చాలా బిగ్గర్ అమౌంట్ అందులో కూడా పోగొట్టేశాడు. ఆ తర్వాత ఏమైందంటే, ఈ డబ్బులన్నీ పోగొట్టేశానన్న బాధలో మత్తుకి బానిస అయిపోయాడు. అంటే డ్రగ్స్ అనేది పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు కానీ నేను అనుకుంటున్నాను లిక్కర్కి బాగా బానిస అయిపోయాడు. ఇక తాగుబోతూ అయిపోయాడు. దాంతో వాళ్ళ వైఫ్ తను వదిలేసి వెళ్ళిపోయింది. సో విడాకుల కోసం కూడా అప్లై చేసిందంట. ఈయన వెళ్ళి పాపం ఎంత బతిమాలి సర్ది చెప్పినా కూడా అమ్మాయి తరఫు వాళ్ళు వెళ్ళలేదు. మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసుకోలేము ఇలాంటి వాడి వల్ల అని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈ కొడుకు పేరు మీద ఆల్రెడీ ఆస్తులు ఇచ్చేసాడు, డిస్ట్రిబ్యూట్ చేశాడని అవన్నీ అమ్మేశాడు. వ్యాపారాల కోసం కావచ్చు, బెట్టింగ్ల కోసం కావచ్చు, మన షేర్ల కోసం కావచ్చు, కంప్లీట్ తుడిచేశాడు. అన్నీ ఏమీ లేవు. చివరికి అప్పులు చేసేసాడు. క్యాసినోలకి వెళ్ళి నాశనం చేసేసాడు. అంటే లేని అలవాటు లేదు, ఒకటి ఆ ఒత్తిడిలో, టెన్షన్లో ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఏం చేస్తున్నాడు కూడా తనకు అలవాటు తెలియని పరిస్థితుల్లో ఇంకా అప్పులు చేసేసాడు. ఆ అప్పులు మితిమీరిన అప్పులు చేశాడు. అతని ఆస్తులు మొత్తం అమ్మేశాడు తండ్రికి తెలియకుండానే. అమ్మేసి మొత్తం తీసాడు. అయినా కూడా తండ్రి ఏమల్లా.
చివరికి కొడుకుని కాపాడుకోవాలి కదా, బానిస అయిపోయి ఇక భార్య కూడా వెళ్ళిపోయిన పరిస్థితిలో వేరే ఇల్లు ఖాళీ చేసేసి తండ్రి దగ్గరికి వచ్చేసాడు. తండ్రి కదా, కన్న తండ్రి, కడుపులో పెట్టుకోవాలి కొడుకుని. పాపం ఏం చేయాలి, ఈయన కోసం అంటే ఈయన భార్య ఈయన బతకటం కోసం కొంత సేవింగ్స్ చేసుకున్నారని చెప్పాను కదా, బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ అవన్నీ ఖర్చు పెట్టేశారు. వాళ్ళ ఆవిడ బంగారం మొత్తం తీసి అది కూడా కొడుకు అప్పులు తీర్చడానికి పెట్టేశారు. తర్వాత ఊళ్ళో ఉన్న కొద్దిగా పొలాలు ఈయన పేరు మీద ఉన్నాయి, కొడుకులకి ఇచ్చినవి కాకుండా, కొడుకు కూతురికి ఇచ్చినవి కాకుండా అవి కూడా కంప్లీట్ అమ్మేశాడు. ఆఖరికి బంజారా హిల్స్లో ఆయన ఉంటున్న ఇల్లు ఉంది కదా, ఇల్లు కూడా కంప్లీట్ అమ్మేశాడు. అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎంత ఇల్లు ఉంది కదా, ఇన్ని కోట్లు వస్తాయి అన్ని కోట్లు వస్తాయి. కాదు, నువ్వు కష్టాల్లో ఉన్నావు అని తెలిసి అమ్మకానికి పెట్టావు అంటే నిన్ను సగానికి సగం రేటు కూడా ఇవ్వరు, అంత దారుణంగా అడుగుతారు రేట్లు. అయినా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వీటిలోంచి బయటపడాలన్న ఇల్లు అమ్మేశాడు, కారులు అమ్మేశాడు, కంప్లీట్ అమ్మేశారు. అమ్మేసినా కూడా అప్పులు తీరలా, అన్నీ అమ్మేశారు. మేజర్ అప్పులు అయితే తీరినాయి. తర్వాత కొడుకుని రీహాబిలిటేషన్ సెంటర్ అంటారు కదా, అక్కడికి పంపించాడు. ఎందుకంటే బాగా డ్రగ్స్ లిక్కర్కి అలవాటు అయిపోయి ఆ రోజు తాగకపోతే పిచ్చోళ్ళలో ప్రవర్తిస్తున్నాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సో అతన్ని బతికించుకోవటం కోసం ఇక్కడే జూబ్లీస్లోనే ఏదో ఉంటుందంట, ఈ మత్తుకు బానిస అయిపోయిన వాళ్ళందరినీ రికవర్ చేయటం కోసం వాళ్ళందరికీ అక్కడ ట్రీట్మెంట్ అది చేస్తుంటారు. అక్కడ దాదాపు ఒక 6 నెలల పాటు పెట్టి కొడుకును రికవర్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు బంజారా హిల్స్లో ఇల్లు అమ్మేశారు, కార్లు గిల్లు మొత్తం వెళ్ళిపోయినాయి కదా, ఏమి లేవు, కట్టుబట్టలు ఏదో కొద్దిగా సామాన్ తీసుకుని ఇక్కడ ఎల్లారెడ్డిగూడలో ఉన్న ఒక బస్తీలో ఒక రేకుల షెడ్, ఒక ఇంటి మీద చిన్న చిన్న ఇళ్ళు బస్తీలో ఉంటాయి కదా గల్లీలో, ఆ గల్లీలో ఉన్న పైన టాప్లో కడతారు ఎక్స్ట్రా రేకులతో, 2 గదులు ఒక చిన్న బాత్రూమ్, దానిలోకి వెళ్ళిపోయారు ఆయన భార్య కొడుకుని పెట్టుకుని. చెప్పే కదా, కన్న తండ్రి కదా, కొడుకుని వదులుకోలేడు కదా, ఆ కొడుకుని ఆ రీహాబిలిటేషన్ సెంటర్లోకి వెళ్ళి కొంత చేంజ్ చేశాడు, కొడుకులో కొంత చేంజ్ వచ్చింది, అని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇప్పటికీ కొద్దిగా అప్పులు ఉన్నాయి, మేజర్ అప్పులు అయితే తీర్చేశారు. ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉన్నాడంట. అన్ని ఆస్తులన్నీ పోయినాయి, కార్లు పోయినాయి, బంగ్లాలు పోయినాయి, ఉన్న సేవింగ్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమీ లేవు, భార్య మెడలో తాళిబొట్టు తప్ప ఏమీ లేదు అతనికి. కట్టుబట్టలతో బయటకు వచ్చేసి నిన్నటిదాకా ఇంత హ్యాపీగా బతికిన వ్యక్తి, ఇంతమంది మనుషులతో పనిచేయించుకున్న వ్యక్తి, ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి ఈరోజు ఏమీ లేని పరిస్థితిలో ఒక చిన్న రేకుల షెడ్లో ఉంటున్నాడంట ఆయన. అయితే మరి బాధగా ఉందా సార్ అంటే, ఎందుకు సార్ బాధపడి ఏ ఉపయోగం సార్ అంటే, సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ రిచ్గా బతికారు కదా, మీ వల్ల మేలు పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు కదా అన్న. నాకు అవసరం లేదు సార్, నేను ఎవరిని అడగను సార్. నేను ఈరోజు కూడా మీరు మాట్లాడారు, ఎందుకో మీ మీద మంచి ఒపీనియన్ ఉండి ఇమీడియట్ క్యాచ్ చేశారు కాబట్టి గౌరవంతో చెప్పాను తప్ప నేను ఎవరికి నా కష్టాలు చెప్పుకోను. ఒకళ్ళిద్దరు సాయం చేస్తామని వచ్చారు, నాకు అవసరం లేదన్నాను. ఏం పర్లేదు సార్, కాలు చెయ్యి బాగున్నాయి, 60 ఏళ్ళు నాకు, మా ఇంటి ఇంకో 10-15 ఏళ్ళు అయితే బతుకుతానే మ్యాక్సిమం, నాకేం ఆరోగ్యంగానే ఉన్నాను, పోరాడదాం సార్ లైఫ్తో. దేవుడు ప్రాణం ఇచ్చి భూమి మీదకి పంపాడు, మనం ఇంకో ఇద్దరికి నేను ప్రాణం ఇచ్చాను అంటే 2 పిల్లలకి అన్నాను. సో నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. కాలో చేయబడిపోయిన రోజు ఓకే, దేవుడు ఒకవేళ ఏ నిద్రలోనూ నన్ను తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, అది సంతోషం. అంతే తప్ప ఉన్నంత వరకు ఒకళ్ళ దగ్గర దేహి అనకూడదండి, ఒకళ్ళ దగ్గర నేను సాయం ఉంది. అదేంటి సార్, కష్టాల్లో ఉన్నారు, బయటపడటానికి సాయం తీసుకోవచ్చు కదా అని, అది సాయం అని నేను అనుకోను సార్, నాకు అవసరం లేదు, పర్లేదు, నాకు ఉన్నవన్నీ క్లియర్ చేసేసాను, ఈరోజు హ్యాపీగానే ఉన్నాను. అందుకనే అని ఒక సూత్రం చెప్పారండి నాకు బాగా పనికొచ్చేది. ఏమంటారంటే, కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఆ కష్టాల గురించి ఆలోచిస్తాడు, దాని నుంచి బయటపడటానికి ఆలోచించడు. సో ఇవాళ నేను ఖాళీగా ఉన్నాను అనుకోండి, ఖాళీగా ఉన్న దగ్గర నుంచి నా కొడుకు నష్టపోయిన అంశం, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ప్రతి నిమిషం గుర్తొచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా ఆయుష్ తగ్గిపోతుంది, కొత్త రోగాలు వస్తాయి, ట్రీట్మెంట్ చేయించేవాడు కూడా లేడు, ఇంకా కష్టాలు పడాలి, నేను బాధపడాలి. అందుకని నేను ఖాళీగా ఉండదలుచుకోలేదు. నేను కష్టాల్లో ఉన్న వ్యక్తి అసలు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక పని చేయాలి, స్థాయిని మర్చిపోవాలి, పొజిషన్ మర్చిపోవాలి. అందుకనే నేను ఎలా బతికాను ఇవన్నీ నాకు అనవసరం అండి. నా కన్న తల్లిదండ్రులు, నా తాతలు వాళ్ళు ఏమి రిచ్ ఫెలోస్ కాదు, నేను సంపాదించుకున్నాను, నేనే పెట్టాను, నా కొడుకు వాళ్ళు మొత్తం పోయినాయి, నాకేం నష్టం లేదు. అందుకని నేను బాధపడుతూ కూర్చోలేదండి, అన్నీ మర్చిపోయాను. నాకు ఒక బైక్ ఉంది, సెకండ్ హ్యాండ్ బైక్, అది కొనుక్కున్నట్టున్నాడు ఆయన. బైక్ తోలటం వచ్చు కదా నాకు, ఆ బైక్ మీద జొమాటో బాయ్గా డెలివరీ ఎట్లా చేయాలని చూశాను, వాళ్ళు పాపం అవకాశం ఇచ్చారు, ఇన్ని పార్సిల్కి ఇంత అమౌంట్ ఇస్తున్నారు, రోజు నా భార్య నేను బతకడానికి నాకు ఏ లోటు లేకుండా చిన్న ఇల్లు రేకుల షెడ్లో అద్దె కట్టుకోవడానికి సరిపోతున్నాయి. నాకు హ్యాపీగా చేసుకుంటున్న, రోజుకి ఇన్ని పార్సిల్స్ ఇస్తున్నాను, పొద్దున్న సాయంత్రం, రోజు నీరసంగా ఉన్న రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాను, హ్యాపీగా ఉన్నాను. తర్వాత నా కొడుకు, నాకు అన్నిటికన్నా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇంతటికి మూల కారణమైన నా కొడుకు
ఆ రీహాబిటేషన్ సెంటర్ అని ఏదంటారు, నాకు నాకు అర్థం కాలేదు దాని పేరు. అక్కడ నుంచి బయటకు వచ్చినాక చాలా చేంజ్ వచ్చింది. వచ్చి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే ర్యాపిడోకి వెళ్తున్నాడు. వాడు ఒక బైక్ కొనుక్కున్నాడు. ర్యాపిడో బాయ్ కింద జనాన్ని ఎక్కించుకుని తిప్పుతున్నాడు. రోజుకి ఇంత ఎర్న్ చేస్తున్నాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, నా భార్య కొంతకాలం ఏడ్చింది, మనం ఏంటి ఇలా జీవితం అయిపోయిందని. కానీ ఇప్పుడు ఆ బస్తీలో ఇంటి ముందే బజ్జీలు పునుగులు, ఇంటి ముందే, హోటల్ కాదు ఏమీ కాదు, ఏమి ఉండవు, చిన్న టేబుల్ ఒకటి పెట్టుకుని ఒక చిన్న పొయ్యి పెట్టుకుని బజ్జీ పునుగులు వేసుకుని ఇంత అమౌంట్ సంపాదిస్తాం. నేను, నా కొడుకు, నా భార్య అందరం సంపాదిస్తున్నాం. చూద్దాం సార్ దేవుడు ఎక్కడి వరకు తీసుకెళ్తాడు, మళ్ళీ లైఫ్ ఎట్లా టర్న్ అవుద్దు ఆలోచిస్తూ కూర్చోలేదు. నేను సొల్యూషన్ ఎత్తుక్కున్నాను, నెక్స్ట్ ఎట్లా బతకాలి అనేది. ఆ దిశగానే ముందుకెళ్తున్నాను. ఇక నా కూతురు ఉంది. నా కూతురు అమెరికా నుంచి, నా కూతురు అల్లుడు కూడా మంచివాళ్ళే. వాళ్ళు కూడా వచ్చారు. నా పరిస్థితి చూసి కొంత హెల్ప్ చేస్తామన్నారు. నాకు అవసరం లేదన్నాను. కూతురికి నేను ఇవ్వాలి కానీ కూతురు నుంచి నేనేం తీసుకోకూడదని, నాకేం వద్దన్నాను. నేను నిజంగా కాలో చెయ్యో పడిపోయి ఇక నడవలేని స్థితిలో మంచం మీద పడిన రోజు వచ్చి కన్న తండ్రిని, తమ్ముడిని, అమ్మని చూసుకుందుగానని చెప్పాను. ఈలోపు నాకేం వద్దని చెప్పాను అని అన్నాడు. ఎంత ఇన్స్పైరింగ్ అనిపించిందంటే నాకు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే, మీతో ఫోటో తీసుకోవచ్చు అంటే వద్దండి. నేను ఎందుకంటే నాకు అందరూ సానుభూతి నాకు ఇష్టం ఉండదు. ఫోన్ చేసి మీరు ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు అన్న మాట ఉంటుంది. అది బాగా ఇబ్బంది పడుతూ ఉంటుందండి. నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా, నాకేం దిగులు లేదండి. నేను ప్రశాంతంగా బతుకుతున్నాను. బస్తీలో బతికినా, నేను ఇంతకుముందు బంగ్లాలో ఉన్నాను, రిచ్గా ఉన్నాను. ఈరోజు నేను రేకుల షెడ్లో ఉన్నాను. నా ఇంట్లో ఏసీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఏమీ లేవు. అయినా కూడా హ్యాపీగానే ఉన్నానండి. ఎందుకంటే మనసులో సంతోషం ఉందండి. బాధ లేదు. మనసుని నేను సంతోషంతో నింపాను, బాధతో నింపలేదు అని ఒక 10 నిమిషాల పాటు ఆయన చెప్తూ ఉంటే అసలు ఎంత సంతోషం వేసిందంటే నాకు. ఆయన కాన్ఫిడెన్సు, ఆయన మాటలు వింటూ ఉంటే ఒక జీవితానికి సరిపడ పాఠం నాకు నేర్పించారే అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఓవర్ థింకర్ని, వెరీ డిప్రెషన్ పర్సన్. నేను కూడా ఒక విధంగా పెద్దానికి బాధపడిపోతూ ఉంటాను. 40 ఏళ్ళు వచ్చేసిన ఇంతవరకు ఏం సంపాదించలేకపోయినా, ఏం మిగల్చలేకపోయినా, ఏం సాధించలేకపోయినా ప్రతి నిమిషం దిగులు పడిపోతూ ఉంటాను, ఏదో అయిపోయిందని. కానీ 60 ఏళ్ళు దాటిన ఆయన స్టోరీ చెప్తుంటే నిజంగా ఒక సినిమా తీయదగ్గ స్టోరీ అనిపించింది నాకు. ఆయన చెప్తుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ సార్. ఎప్పుడప్పుడు మీ ఇంటికి రావచ్చు అంటే, సారీ అండి, వద్దు 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 అన్న. సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఓకేనండి అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.